పైలోరీ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, ఎలాంటి పేగుల వాపు కానీ, పేగులు కడుపు వాపు కానీ, పేగులు కడుపు అల్సర్ కానీ, ఓకే. ఇలాంటి పరిస్థితులు కూడా ఎంత పెద్ద గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ దగ్గర పోయినా వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ లేదు. కానీ మన దగ్గర ఇమ్యూరిచ్, డిటాక్సిఫై, థైమోరేజ్, ఓకే. స్పిరులినా ఇలాంటి 4, 5 ప్రొడక్ట్‌లు పేగులు అండ్ కడుపు ప్రాబ్లమ్‌లు. హెచ్ పైలోరీ అనే కడుపు ఇన్ఫెక్షన్‌లో ప్రపంచంలో వైద్యం లేదు. కానీ ధన్వంతరిలో మనం ఎన్నో అంటే 10 సంవత్సరంగా ఉన్న 15 సంవత్సరంగా ఉన్న హెచ్ పైలోరీ కడుపు ఇన్ఫెక్షన్‌ని పూర్తిగా సరి చేసాము, నయం చేసాము. అండ్ అల్సరేటివ్ కొలైటిస్ అంటే పేగుల వాప. ఓకే. అల్సరేటివ్ కొలైటిస్ అంటే పేగుల వాపులో కూడా ట్రీట్మెంట్ లేదు. అలాంటి విషయంలో కూడా మనము మంచి వైద్యంగా మనము హెల్ప్ చేయవచ్చి. ఇలాంటి కడుపు అండ్ పేగుల సమస్యలు. ఓకే. అండ్ బ్లడ్ సమస్యలు. బ్లడ్ సమస్యలలో ఏం ప్రాబ్లమ్ అవుతుంది? కొ కొన్ని సమయంలో తెల్ల కణాలు వైట్ బ్లడ్ సెల్స్ తగ్గుతుంది. కొన్ని సమయంలో ప్లేట్‌లెట్స్ అనే ప్లేట్‌లెట్స్ కణాలు తె పె పెగ్ తె తగ్గుతుంది. అండ్ కొన్ని సమయంలో హిమోగ్లోబిన్ అంటే రక్తం కూడా తగ్గుతుంది. ఇలాంటి బ్లడ్ సమస్యల్లో కూడా మన ఇమ్యూరిచ్ కానీ, ఇమ్యూరిచ్, డిటాక్సిఫై, లోహరిచ్, ఓకే. నవచేతన కల్పం ఇలాంటి బ్లడ్ సమస్యలు కూడా మనము మన హిమటాలజికల్ డిసార్డర్స్ అంటారు. హిమటాలజికల్ డిసార్డర్ అంటే బ్లడ్ సంబంధపట్ట మన రక్తం సంబంధపట్ట ప్రాబ్లమ్స్‌లో కూడా క్యాప్సూల్ ఇమ్యూనిజ్ జొత్తులో మనం ధన్వంతరి ప్రొడక్ట్స్ వాడించొచ్చు. ఓకే. డయాబిటీస్‌లో కూడా మనము ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్‌ని ఆపే ఒక ప్రక్రియను మనం మాట్లాడతాము. డయాబిటీస్‌ని పూర్తిగా నయం చేసే ఒక ప్రక్రియను మాట్లాడతాము. డయాబిటీస్ రివర్సల్ అనొచ్చు. డయాబిటీస్ క్యూర్ కూడా అనొచ్చు. సో, ఇలాంటి డయాబిటీస్‌ని పూర్తిగా నయం చేసే ఒక ప్రక్రియని కూడా మనము ఇది ఒక సెపరేట్ క్లాస్ ఇది. దీంట్లో వచ్చి డయాబిటీస్‌లో ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తుందనేది ఒక 1.5, 2 అవర్ సెషన్ ఇది. సో ఇమ్యూనిటీలో ఉన్న ఐజీఎఫ్-1 ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 నుంచి ఇన్సులిన్‌ని ఆపేస్తుంది. డయాబిటీస్‌ని పూర్తిగా నయం చేస్తుంది. సో డయాబిటీస్ మాదిరి స్థితిలో కూడా క్యాప్సూల్ ఇమ్యూనిచ్ ఒక బలమైన ప్రొడక్ట్. అనంక డయాబిటీస్ నుంచి డయాబిటీస్ వల్ల అయిన డయాబిటీస్ గాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటారు. డయాబిటీస్ వల్ల అయినా ఇలాంటి గాయాల్ని కూడా సరిగా కాకుండా గాయాల్ని కూడా సరి చేయవచ్చు. ఇమ్యూనిటన్ ధన్వంతరి ప్రొడక్ట్స్ వల్ల. హార్ట్ ప్రాబ్లమ్‌లో హృదయం సంబంధ ప్రాబ్లమ్‌లో, బ్లాకేజ్ ప్రాబ్లమ్‌లో, బీపీ నార్మల్ చేసే ప్రాబ్లమ్‌లో కూడా ఓకే. మనం ఇలాంటి ప్రాబ్లమ్ కూడా ఇది కూడా ఒక 1 ½ అవర్స్, 2 అవర్స్ సెషన్ సెపరేట్‌గా మనం మాట్లాడవచ్చు. ఆవుజు నుప్పాలొచ్చి మనము హా హార్ట్ సెషన్ హార్ట్ కండిషన్‌లో హార్ట్ ఆరోగ్యంలో ఎలా పనిచేస్తుందనేది ఒక సెపరేట్ మనము సెషన్ మాట్లాడవచ్చు. సో, ఇమ్యూనిటీ వచ్చి హార్ట్‌లో కూడా ఏం చేస్తుంది? హార్ట్‌లో వచ్చి హార్ట్ కండరాల్ని ఓకే. ఇదే హృదయం కండరాల్ని బలం చేస్తూ, హృదయాన్ని బలం చేస్తుంది. ఇలాంటి బ్లాకేజెస్‌ని క్లియర్ చేస్తూ ఒకటి బ్లాకేజెస్‌ని క్లియర్ చేస్తుంది. లేకపోతే బ్లాకేజెస్ పక్కన ఒక కొత్త నరాల్ని స్టార్ట్ చేస్తుంది. యాంజియోజెనెసిస్ అంటారు. నేచురల్ బైపాస్ అంటారు. సో, ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్‌లో హార్ట్ కండరాల్ని బలం చేస్తూ హార్ట్‌ని బలం చేస్తుంది. బ్లాకేజెస్‌ని ఒకటి క్లియర్ చేస్తుంది. లేకపోతే బ్లాకేజెస్ పక్కన కొత్త నరాన్ని స్టార్ట్ చేస్తుంది. అండ్ మూడోది బీపీని క్యూర్ చేస్తుంది. బీపీ క్యూర్ అయిపోయా, బైపాస్ అయిపోయా, బ హృదయం వచ్చి బలమైపోయా. సో, ఇలాంటి సమస్యల్లో మనకి అలోపతిక్ మందులు కూడా ఆపే ప్రక్రియని చేస్తుంది మన ఇమ్యూనిటీ. సో, మన హార్ట్ కండిషన్‌లో కూడా మనం మాట్లాడొచ్చు. ఓకే. సెక్షువల్ ప్రాబ్లమ్. ఓకే. మేల్ ఆర్ ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్. ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్ కానీ, మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్ కానీ, ఇలాంటి సెక్షువల్ ప్రాబ్లమ్ కూడా క్యాప్సూల్ ఇమ్యూనిటీ వాడించొచ్చు. ఏ జనాలకి కిడ్నీ డ్యామేజ్ వల్ల డయాలిసిస్ స్టార్ట్ ఉంది కదా! సో, జనాలకి ఇలాంటి కిడ్నీ డయాలిసిస్ ఉన్న జనాలు కూడా మనం కిడ్నీ డయాలిసిస్ ఆపే ఒక ప్రక్రియని మనం హెల్ప్ చేయవచ్చు. ఓకే. సో, కిడ్నీ డయాలిసిస్‌లో ఉన్న జనాలకి కిడ్నీ డయాలిసిస్ ఆపే ఒక ప్రక్రియని మనం హెల్ప్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్ ఓకే. కంటి ఆరోగ్యము. కంటి ఆరోగ్యంలో కంటిలో నీ నీళ్లు ఉంటాయి కదా! టియర్స్ అది ఆరిపోతుంది. డ్రై అయిపోతుంది. డ్రై ఐస్ కానీ, ఐ స్వెల్లింగ్ కానీ కంజంక్టివైటిస్ అంటారు. ఓకే. డ్రై ఐస్, కంజంక్టివైటిస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కంటి సమస్యలొచ్చి మనము ఆప్థాల్మాలజీలో కూడా మనము ఇమ్యూనిటీ వాడించవచ్చు. ఓకే. అనంక చిన్న వయసులో తెల్ల వయసు పెరిగినట్ల యాంటీ ఏజింగ్ యాంటీ ఏజింగ్ కూడా మనం వాడించవచ్చు ఇమ్యూనిటీని. ఎవరికి బాడీ బిల్డింగ్ చేయాలనో బాడీ బిల్డింగ్‌లో కూడా మనం ఇమ్యూనిటీ వాడించవచ్చు. ఫ్రెండ్స్ ఇది అన్నీ మనము నోట్లా కానీ మన దగ్గర ఆధారంతో మాట్లాడుతా ఉన్నాము. వరి నోట్లా కాదు. ఆధారం అంటే 1989లో జరిగిన ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఆవు జున్నుపాలలో ఉన్న ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే
బాడీ బిల్డింగ్‌లా హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ బాడీ బిల్డింగ్‌లా కూడా మనము ఈ మిర్చి వాడించవచ్చు. ఎవరికి స్కిన్ హెల్త్‌లో కాస్మెటాలజీలో కూడా ఆవు పాలని మనం వాడించవచ్చు. ఓకే. అండ్ జుట్టు ఊడుతా ఉంటే అంటే ఫుల్ బాల్డ్ ఉంటే బాల్డ్ హెల్త్‌లా మనము గ్యారంటీ ఇయకూడదు. మనం ఈనేయకూడదు బాల్డ్‌లా. బట్ ఎవరెవరికి జుట్టు ఉంది కానీ ఊడుతా ఉంటే అలాంటి జుట్టు ఊడే సమస్యలు, జుట్టు ఊడే ఆపేదానికి కూడా మనం క్యాప్సూల్ ఇమ్యూనిట్స్‌ని వాడించొచ్చు. ఓకే. క్రిమిలు ఓకే. మన వాతావరణంలో ఉండే క్రిమిలు ఏం చేస్తుందంటే మన ఎంత యాంటీబయాటిక్ తిన్నా అది అది యాంటీబయాటిక్‌ని రెస్పాండ్ చేయదు. అలాంటి మైక్రోబియల్ అంటే క్రిమి విరుద్ధంగా పనిచేస్తుంది. యాంటీ మైక్రోబియల్‌గా పనిచేస్తుంది ఆవు జున్ను పాలు. ఓకే. ఆస్తమా, టీబీ, దగ్గు ఇలాంటిలో కూడా ఒక బెస్ట్ ట్రీట్‌మెంట్. ఆస్తమాలో ఈ పంపుని ఆపుతూ ఆస్తమాని క్యూర్ చేస్తుంది. టీబీలో కూడా టీబీని పూర్తిగా నయం చేస్తుంది. అండ్ టీబీ, ఆస్తమా వల్ల హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే దగ్గుని కూడా పూర్తిగా చేస్తుంది. ఈ 3 విషయంలో కూడా ప్రపంచంలో అలోపతిలో ట్రీట్‌మెంట్ లేదు. కానీ ధన్వంతరిలో ఉంది. సో, ఆస్తమాలో కూడా పూర్తిగా క్యూర్ చేయాలంటే, టీబీని పూర్తిగా క్యూర్ చేయాలంటే టీబీ కాదు. అంటే ఊపిరితిత్తుల సమస్యలు టీబీ కావచ్చు, న్యూమోనియా కావచ్చు, సీఓపీడీ, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కావచ్చు, ఇలాంటి దగ్గు సమస్యలు కావచ్చు. ఇలాంటి అన్ని విషయాల్ని పూర్తిగా రెస్పిరేటరీ డిసార్డర్స్ అంటే శ్వాసం సంబంధపట సమస్యల కోసం ఈ మిరిచ్ వాడించవచ్చు. ఓకే. మన ఎముకల ఆరోగ్యము, ఓకే. వెన్నుపూస ఆరోగ్యంలో కూడా ఆర్థోపెడిక్స్ అంటే ఎముకల ప్రాబ్లమ్‌ల సమస్యలు కూడా ఈ మిరిచ్ మనం డీటెయిల్‌గా మాట్లాడొచ్చు. ఓకే. అండ్ న్యూరాలజీ నరాల సంబంధపట ప్రాబ్లమ్. న్యూరాలజీ సమస్యలు అల్జైమర్స్ అంటే మర్చిపోయే వ్యాధి, న్యూరాలజీలో పారాలిసిస్ వ్యాధి, న్యూరాలజీలో ట్యూమర్ వ్యాధి. సో, ఇలాంటి న్యూరాలజీలో నరాల సమస్యలు కూడా మనం క్యాప్సూల్ ఇమ్యూనిచో సెపరేట్‌గా మనము మాట్లాడొచ్చు. ఓకే. వాడించవచ్చు. ఓకే. స్పోర్ట్స్ పర్సన్‌లా కూడా ఈ మిరిచ్ మనం వాడొచ్చొచ్చు. అండ్ తల్లి కడుపులోనే అంటే డెలివరీ తర్వాత తల్లి కడుపులోనే పెరుగుదల కాకుండా వీక్ పిల్లల కోసం కూడా ఆవు జున్ను పాలు వచ్చి తల్లి మొదటి పాలు సమంగా మనం వాడించొచ్చు. ఓకే. సో, మా ఇలాంటి వీక్ పిల్లలకి మనం ఇమ్యూనిచు ఫస్ట్ డే నుంచి అంటే ఇప్పుడు 1 అవర్ అయినా పిల్లోలు పుట్టి 1 అవర్ అయింది. అలాంటి పిల్లలు కూడా క్యాప్సూల్ ఇమ్యూనిచ్ వచ్చి వాళ్ళకి ఆరోగ్యం కోసం వాడించొచ్చు. ఓకే. ఇలాంటి కాలిపోయిన స్కిన్‌లో ఇలాంటి స్ట్రెచ్ మార్క్ అవుతుంది కదా! ఇలాంటి స్ట్రెచ్ మార్క్ కాకుండా ఉండాలంటే కూడా మనం క్యాప్సూల్ ఇమ్యూనిచో కాలిపోయిన స్కిన్‌లా వాడించవచ్చు. ఓకే. అండ్ తల్లి కడుపులోనే ఐయూజీఆర్ అంటారు. ఐయూజీఆర్ అంటే ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్. తల్లి కడుపులోనే పిల్లలు పెరుగుదల కాకుండా ఉంటుంది. అలాంటి విషయంలో తల్లి కడుపులోనే పిల్లల పెరుగుదల కోసం క్యాప్సూల్ ఇమ్యూనిచో మనం ప్రెగ్నెన్సీలో వాడించొచ్చు. ఓకే. పంటి సమస్యలు కూడా క్యాప్సూల్ ఇమ్యూనిచ్‌లో పెరుగుదల విషయాలు గ్రోత్ ఫ్యాక్టర్స్ వాడించొచ్చు. అండ్ చర్మ వ్యాధిలో సోరియాసిస్ చర్మ వ్యాధి, హార్పిస్ చర్మ వ్యాధి ఇలాంటి ఓకే. ఎగ్జిమా అనే చర్మ వ్యాధిలో కూడా ఆహ్, మన ఆవు జున్ను పాలు ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకంటే ఎంత పెద్ద డెర్మటాలజిస్ట్ దగ్గర పోయినా సోరియాసిస్‌కి ట్రీట్‌మెంట్ లేదు. ఎంత పెద్ద డెర్మటాలజిస్ట్ అంటే ఎంత పెద్ద డెర్మటాలజిస్ట్ దగ్గర పోయినా సోరియాసిస్‌కి ట్రీట్‌మెంట్ లేదు. ఎగ్జిమాకి ట్రీట్‌మెంట్ లేదు. వాళ్ళ దగ్గర హార్పిస్ కానీ మన ధన్వంతరిలో ఆవు జున్ను పాలు ఉంది. డిటాక్సిఫై, ఇమ్యూరిచ్ ఉంది. డిటాక్సిఫై ఉంది. ఒమేగా రిచ్ ఉంది. ఓరాక్ 99 ఉంది. స్పిరులినా ఉంది. ఇవి అన్ని ప్రొడక్ట్స్ వచ్చి పక్కాగా ఈ చర్మ వ్యాధుల్ని పూర్తిగా ఆ! నయం చేసేకి హెల్ప్ చేస్తుంది. సో, స్కిన్ ప్రాబ్లమ్‌లో కూడా క్యాప్సూల్ ఇమ్యూనిచ్‌ని వాడించొచ్చు. ఓకే. అండ్ ఇది కూడా ఇక్కడ ఏం చెప్తారంటే ఓకే. సో, 2009లో వచ్చిన స్వైన్ ఫ్లూలో ఓకే. ఈ మీడియా ఛానెల్స్‌లో ఏం చెప్పారంటే, స్వైన్ ఫ్లూలో ఒక బ్రహ్మాస్త్రంగా వాడించారు. అంటే స్వైన్ ఫ్లూలో 2009లో వచ్చిన స్వైన్ ఫ్లూలో అప్పుడు కూడా డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ది కూడా వాక్సిన్స్ ఉండలేదు. ఇండియన్ గవర్నమెంట్ కూడా దగ్గర కూడా వాక్సిన్స్ ఉండలేదు స్వైన్ ఫ్లూ కోసం. అలాంటి సమయాల్లో మన ధన్వంతరి కంపెనీ ద్వారా క్యాప్సూల్ ఇమ్యూనిటీని ఒక స్వైన్ ఫ్లూకి విరుద్ధంగా ఒక బ్రహ్మాస్త్రము అని ఈ మీడియా ఛానెల్స్‌లో, న్యూస్ ఛానెల్స్‌లో చెప్పి బ్రహ్మాస్త్రంగా వాడించాము. ఎన్నో జనాలకి స్వైన్ మన ఇమ్యూనిటీ స్వైన్ ఫ్లూకిన వాక్సిన్‌కిన బలమైన రిజల్ట్స్ ఇచ్చింది స్వైన్ ఫ్లూలో మన ధన్వంతరి ప్రొడక్ట్. అనంక ఇది 2009లో మాట్లాడాము. ఇప్పుడు గూడా మనము కోవిడ్‌లో కూడా మనము ఎంత ఆహ్, ఎన్నో పోలీస్‌లు ఒక డిపార్ట్‌మెంట్‌కే మనము ఇమ్యూనిటీ ఇచ్చి కోవిడ్‌లో ఏమైందంటే ఈ పోలీస్ జనాలే చానా బయట ఉండిన వల్ల వాళ్ళకి కోవిడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండింది. మనం ఏం చేసామంటే 15,000 పోలీస్ జనాలకి ఫ్రీగా క్యాప్సూల్ ఇమ్యూనిటీ ఇచ్చి
కోవిడ్ సమయంలో వాళ్ళ ఆరోగ్యానికి కాపాడే ఒక హెల్ప్‌ని మనం చేశాము. ఓకే. సో, 15,000 జనాలకి ఫ్రీగా ఇచ్చి మనం కోవిడ్‌లో పోలీస్ జనాలకి కాపాడాము. ఆరోగ్యానికి కాపాడాము. ఓకే. అండ్ ఇలాంటి ఒక ఫేమస్ పొలిటీషియన్ మిస్టర్ శరద్ పవార్ వాళ్ళు కూడా మన డైరెక్టర్ ప్రకాష్ కలాటే గారు వాళ్ళ ఆరోగ్యానికి ఆయనకి క్యాన్సర్ ఉన్నప్పుడు మన ఇమ్యూనిటీ అందించి ఆయనకి క్యాన్సర్‌లో హెల్ప్ చేశారు. సో, ఇది కూడా సో, కోవిడ్‌లో కూడా వాడించొచ్చు. అండ్ మీరేం అడుగుతారు? సార్ కోవిడ్‌లా మన ఇమ్యూనిటీ బాగుంది. పని చేస్తుంది అనేది మన దగ్గర ఏముంది ఆధారం అన్నప్పుడు ఇది ఇమ్యూనిటీ వాడించడం ఎర్లీ రికవరీ ఆఫ్ కోవిడ్-19 పేషెంట్ బై యూజింగ్ ఇమ్యునోగ్లోబులిన్స్ ప్రెజెంట్ కొలెస్ట్రాల్. ఓకే. ఇది డాక్టర్ స్వాతి కార్థోడే మేడం గారు చేసిన ఇమ్యూనిటీతో చేసిన కోవిడ్ పేషెంట్‌ల చేసిన ఇది ఒక సంశోధన రీసెర్చ్. సో, ఈ ఒక రీసెర్చ్ ఒక మంచి ఆధారము కోవిడ్‌లో ఒక బలమైన ట్రీట్మెంట్ ఏది అన్నప్పుడు తో ధన్వంతరి ప్రొడక్ట్స్ అనేది కోవిడ్ సమస్యలో ఒక బలమైన ఇప్పుడు కూడా ప్రపంచంలో కోవిడ్‌లో ఏం మందు ఇయ్యాలనేది వాళ్ళకి పెద్ద ప్రశ్న. వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా సంశోధన చేస్తానే ఉంటారు. రీసెర్చ్ చేస్తానే ఉంటారు. మనము డాక్టర్ స్వాతి ఖాతుడే మేడం ద్వారా మన ఇమ్యూనిటీని 200 కోవిడ్ పేషెంట్‌కి ఇమ్యూనిటీ ఇచ్చి 4 దినాల్లో టోటల్ 4 దినాల్లో పూర్తిగా కోవిడ్ కోవిడ్ ఎఫెక్ట్‌ని నార్మల్ చేస్తూ ఓకే. 100% రిజల్ట్ ఇచ్చాము. సో, కోవిడ్‌లో మన దగ్గర ఏం ఆధారం ఉంది అంటే డాక్టర్ స్వాతి ఖాతోడే మేడం చేసిన ఈ ఒక రీసెర్చ్ క్లినికల్ స్టడీ వచ్చి ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బలమైన ఆధారం ఉంది. సో, ఇది క్యాప్సూల్ ఇమ్యూనిటీ డోసేజ్. సో, ఇక్కడ ఓకే. ఇక్కడ ఈ ఇమ్యూనిచు సెషన్ ఆగిపోతుంది ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. Thank you, sir. Thank you so much for your beautiful information about Capsule Marriage. అలాగే మన టాప్ లీడర్స్ అందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మనమందరం మన క్యాప్సూల్ ఇమ్యూరేజ్ గురించి తెలుసుకున్నాం కాబట్టి, మన మదర్ ప్రొడక్ట్ గురించి ఏదైతే సార్ వివరించారో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మనకి చాలా బాగా అర్థమైందని అందరూ అనుకుంటూ, సో ఈ విషయాలన్నీ నోట్ చేసుకున్నారనే భావిస్తున్నాం. సో మళ్ళీ ఇంకో సెషన్‌లో అందరం కలుద్దామండి. గుడ్ నైట్. థాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్. అండ్ 1 మినిట్ అందరూ కూడా. శ్రీపాద్‌జీ నా వాయిస్ వస్తుందా? వస్తుంది. వస్తుంది సార్. థాంక్ యూ. ఈరోజు ఇంత గొప్ప సెషన్ ఇచ్చినటువంటి శ్రీపాద్ మానే గారికి నిజంగా చాలా థాంక్స్ చెప్పాలండి. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, మాకేమీ తెలీదండి సబ్జెక్టు మేమేమి ఇవ్వలేమండి అంటుంటారు. మీకు వలే మాకేమీ తెలీదన్న రోజున శ్రీపాద్ మానే గారనే ఒక వ్యక్తి ద్వారా ఈరోజు నేను కావచ్చు, నాతో పాటు చాలామంది లీడర్స్‌గా ఎదిగామంటే దానికి పునాది, ఆద్యుడు, మాకు ఫౌండేషన్, మాకు నాలెడ్జ్ అనే ఒక ఫౌండేషన్ నిర్మించిన వ్యక్తి శ్రీపాద్ మానే సారు. మాతో పాటు ఉంటూ నిజంగా నాకెంతో అదృష్టం. కొన్ని వందల మీటింగ్సు ఆయన, నేను రూమ్ షేర్ చేసుకోవడం దగ్గర నుంచి ప్రతి విషయం సబ్జెక్ట్ ఈరోజు నేను సబ్జెక్ట్ బాగా చెప్తున్నానని కొంతమంది దగ్గర అనిపించుకోగలుగుతున్నానంటే దానికి నాకు గురువు నాకు నిజంగా ఒక ఒక బిగ్ బ్రదర్ లాగా ముందుండి నడిపించి ఈరోజు మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకురావడానికి ఆయన నాలెడ్జ్ షేర్ చేశారు. మా కంపెనీలో ఎంతోమంది ట్రైనర్స్ ఉన్నా కూడా శ్రీపద్ మానే సారు ఒక్కరే మాకు ఉపయోగపడ్డారు ఆనాడు. ఇప్పుడు తెలుగు ట్రాన్స్‌లేషన్స్ ఇయన్నీ ఉన్నాయి. ఆనాడు నిజంగా శ్రీపాద్ సార్ మనకు దొరకడం అదృష్టం. ఎందుకంటే ఆయన తమిళ్ మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు అండ్ తెలుగు మాట్లాడతారు. నిజంగా ఆయన తెలుగు మాట్లాడడం వల్ల నేను డే 1 ఒక 2 ఫాస్టెస్ట్ అచీవ్‌మెంట్స్, డైమండ్స్, ఎగ్జిక్యూటివ్ డైమండ్ అచీవ్‌మెంట్‌లు పొందగలిగానంటే నా ఎగ్జిక్యూటివ్ డైమండ్ అయినంత వరకు ఏ ట్రైనర్ కంపెనీలో ఉన్నవాళ్ళు నాకు తెలీదు. తర్వాత కొంతమంది తెలిసారు. కనుక థాంక్ యూ సో మచ్ శ్రీపాద్ సార్. మాలాంటి వాళ్ళు ఎంతో మందికి పునాదేశారు. జీవితాంతం ధన్వంతరిలో మేము ఉన్నంత వరకు, ధన్వంతరి ఉన్నంత వరకు, ధన్వంతరిలో మేము ఉన్నంత వరకు మీ యొక్క శిష్యరికం, మీ యొక్క నేర్పించిన పాఠాలు ఎప్పటికీ మాకు గుర్తుంటాయి. నిజంగా శ్రీపాద్ సార్‌ని ప్రతి వారానికి ఒక సెషన్ అనేటువంటిది అట్‌లీస్ట్ వారానికి ఒక్క సెషన్ అయినా కంపెనీని అడిగి తీసుకుందాం. అన్ని ప్రొడక్ట్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి కనుక ప్రతి లీడరు కూడా ఉపయోగించుకోండి. అలాగే భవిష్యత్తులో కంపెనీతో మాట్లాడి ఓపెన్ మీటింగ్స్‌కి కూడా ఆయన పిలుచుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకోగలిగితే చాలా బావుంటుందని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను అందరికీ కూడా.
థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి సార్ మీకు. నిజంగా ఈరోజు సెషను మళ్ళీ ఒక 6, 7 సంవత్సరాల క్రితాన్ని మాకు గుర్తు చేసి, చాలా గొప్పగా అంటే మరి వింటుంటే నాకింకా వినాలనిపిస్తుంది. ఇంకా అప్పుడే అయిపోయిందన్నంత గొప్పగా ఉంది ఈరోజు సెషను. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు మోయిజ్ భాయ్. అందరికీ వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతూ, మీ రుణమైతే సార్ 100% చెప్తున్నాను శ్రీపాద్‌జీ. మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి పునాది మీరు. ఆ రుణం అనేటువంటిది ఎప్పటికీ తీర్చుకోలేనిది. మీ శిష్యరికం నా ఓన్ ఫీలింగ్ నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళ గురించి తెలీదు గానీ, నేను యాజ్ ఇట్ ఈజ్ డూప్లికేట్ చేసిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది మిమ్మల్ని చూసి మీ దగ్గర నేర్చుకున్నదే ఈరోజు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా మోయిజ్ భాయ్. 100% గ్యారంటీ. థ్యాంక్ యూ కృష్ణారావు సార్. థ్యాంక్ యూ. యెస్, మనం బాగా పనిచేసాం. ఎంజాయ్ చేసాం కూడా. అండ్ ఆ సమయంలో స్టార్టింగ్‌లో మనం బలంగా జనాల్ని ఆ విషయాన్ని అవగాహనని అందిస్తూ ఎన్నో జనాలకి రిజల్ట్ ఇస్తూ ఎంజాయ్ చేసాం. ఆ ఒక ప్రక్రియని, ఆ ఒక పనిని ఎంజాయ్ చేసాము. అండ్ నాకు కూడా ఒక తెలుగులో ఈ విషయాన్ని మాట్లాడుతూ జనాలకి అందియాలంటే ఒక సంతోషం ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు కూడా అంటే చానా మనం జ్ఞాపకం చేస్తా ఉంటే ఆ మెమోరీస్‌ని చానా ఎంజాయ్ చేసాము. కృష్ణారావు సార్ కానీ, వెంకట్ సార్ కానీ, ఓకే. మన మన రామకృష్ణ, శివరామకృష్ణ సార్ కానీ, ఓకే. ఇప్పుడు కొత్తగా లీడర్స్ అజీజుద్దీన్ సార్ ఉన్నారు. ఓకే. మొయిజుద్దీన్. సో, అందరూ ఈ పాత లీడర్స్‌తో చానా మంచి మెమోరీస్ నాకున్నాయి. ఇప్పుడు గూడా ఆ మెమోరీస్ వచ్చి నాకు ఎప్పుడు ఒక ఒక ఎనర్జీ ఇస్తా ఉంటుంది. సో, చానా థాంక్స్ లీడర్స్. థాంక్స్ వెరీ మచ్. సో, నెక్స్ట్ టైమ్ థ్యాంక్ యూ సార్. యెస్. థ్యాంక్ యూ థాంక్ సో యూ. మచ్. థ్యాంక్ యెస్. యూ. థాంక్ యూ. శివరామకృష్ణ సార్ వోట్ ఆఫ్ థాంక్స్ ఇవ్వండి సార్ మీరు. యెస్. ఓకే. థ్యాంక్ యూ సార్. యెస్ సార్. థాంక్ యూ. చాలా ఇప్పుడు ఒక చాలా సంతోషమైన దినము. చాలా చాలా సంతోషకరమైన దినం. ఇట్స్ యెస్. వండర్ఫుల్ సబ్జెక్ట్. బలంగా మంచి ప్రోగ్రామ్, మంచి మెసేజ్ ఇచ్చారు. అభిరుచి గురించి అనేది ఎన్ని మాటలు చెప్పుకున్నా గానీ అది తనివి తీరనటువంటి సబ్జెక్టు. దాన్ని ఎవరు చెప్తే బలంగా ఉంటదంటే శ్రీపాద్ గారి పీపీటీనే సూపర్‌గా ఉంటదనేది మీ పీపీటీ అద్భుతమైన పీపీటీ. గ్రేట్ సార్. ఈరోజు ప్రోగ్రామ్‌లో అటెండ్ అయినటువంటి అందరూ కూడా చాలా అదృష్టవంతులు. సార్ గారు వానమాల నేర్పారు మాకు. ధన్వంతరిలో తెలుగులో చెప్పగలిగినటువంటి వ్యక్తి, 7 భాషలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, అందరితో కలిసి తిరిగిన